హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్లోకి వీడియోని ఎంకరేజ్ చేయండి. లేవడానికి కాదు కదా, కదలటానికి కూడా ఛాన్స్ లేదు హంసపాపకి. గుండెల మీద తల పెట్టుకుని రెండు చేతులతో నడుమును చుట్టేసిన మలుపు బాబు రెండు కాళ్లతో హంసపాప కాళ్ళను కూడా లాక్ చేసేశాడు. ముడుచుకుపోతుందన్న భయం నిద్రలో కూడా వదలలేదనుకుంటా. తన పొజిషన్ కి అయ్యగారి లాకింగ్ సిస్టమ్ కి నవ్వుకుంటూనే రాజ్ షోల్డర్ మీద గట్టిగా చచ్చింది. తలెత్తి చూసి నిద్ర కళ్ళతో చిన్న స్మైల్ ఇచ్చి గుడ్ మార్నింగ్ హంస అంటూ మళ్ళీ గుండెల మీద వాలిపోయాడు బాబు. బాబు కూల్ స్మైల్ కి చిర్రెత్తిన హంస గెట్ అప్, గెట్ ఆఫ్ మీ అంటూ షోల్డర్ మీద టపటప కొడుతూ ఉంటే తలెత్తి ఇరిటేట్ లుక్ ఒకటిచ్చాడు రాజ్. నా రూమ్ లో నా బెడ్ మీద ఏం చేస్తున్నావు అంటూ చిల్లి రెడ్ ఫేస్ తో అరుస్తున్న హంస పాప ముక్కు లాగి నవ్వుతూ ఒకసారి తన పొజిషన్ చూసుకున్న రాజ్ లిప్స్ మీద కన్నింగ్ స్మైల్. సారీ హంస, నైట్ నా మీదకి వచ్చావు, మార్నింగ్ మార్నింగ్ నీ మీదకి లాక్కున్నావు. మంగమ్మ శబదాలు చేసి పంతులమ్మల క్లాసులు పీకి నాలుగు గోడల మధ్య సీక్రెట్ గా ఏంటే ఇది అని వెక్కిరింపుతో కవిస్తూ ఉంటే ఫస్ట్ లీవ్ మీ అంటూ పళ్ళు బిగించి కళ్ళు చిట్లించిన హంసపాప ముఖం టమాటా రెడ్లోకి మారిపోతే ఆ కోపాన్ని ఇంకాస్త పెంచుతూ నాలాంటి అందగాడికి దూరంగా ఉండడం కష్టమే, నో ప్రాబ్లం, మరో అగ్రిమెంట్ తో మళ్ళీ మన లవ్ జర్నీ స్టార్ట్ చేద్దామా అంటూ చిలిపి కన్నయ్యలా కొన్ని నవ్వులతో అడుగుతున్నాడు. అయ్యగారి ముక్కు మీద ఒక్కటి గుద్ది మావయ్య అని సహస్ర పెట్టిన కేక ఇల్లంతా ప్రతిధ్వనిస్తే అదిరిపడ్డ రాజ్ సహస్ర బాడీని వదిలి తన బాడీని సెట్ చేసుకునే లేపే జయదేవ్ మానస గారు లోపలికి తోసుకొచ్చేసరికి అప్పటికే బెడ్ దిగిన రాజ్ గబుక్కున బ్లాంకెట్ అందుకొని నడుం వరకు కవర్ చేసుకుంటూ విగ్రహంలా నిలబడ్డాడు. అయ్యగారి ఎక్స్పోజింగ్ కి అరుస్తూ మానస గారు అటు తిరిగితే తల కొట్టుకొని ఏంట్రా అవతారం అని ఎగురుతున్నారు జయదేవ్ గారు. ఆ వెనకే తరంగ్ శాలిని ఇంకా మైరా కూడా పరుగున లోపలికి రావడం, బాబు పొజిషన్ కి మైరా కళ్ళు మూసి బయటకు లాకపోవడం అంతా క్షణాలు జరిగిపోయింది. తన స్వహస్తాలతోనే నైట్ డోర్ లాక్ చేశాడుగా. హంస పాప ఎంత అరిచినా ఎవ్వరూ రారన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు బల్పు బాబు. సేమ్ పొజిషన్ లో నెమ్మదిగా వెనక్కి తిరిగి చూసి ఫ్రంట్ డోర్ ఇంకా లాక్ లోనే ఉండడంతో హంస పాపని చూశాడు. సెకండ్ ఎంట్రన్స్ ఉందని చెప్పొచ్చు కదా అని పళ్ళు బిగించి అడుగుతూ. ఇక్కడ సహస్ర అంతకన్నా కోపంగా చూస్తోంది బాబు హాఫ్ నేకెడ్ బాడీకి. హంస పాప కోపంలోని ఎమోషన్ కి బ్లాంకెట్ నెక్ వరకు కవర్ చేసుకుంటూ వాష్రూమ్ అని అడిగితే మానస జయదేవ్ గారు ఇద్దరు బ్యాక్ ఎంట్రన్స్ వైపు చేతులు చాపి చూపించారు బొమ్మని. పేరెంట్స్ ఇద్దరికి ఒక సీరియస్ లుక్ ఇచ్చి పక్కన ఉన్న తలని నెత్తి మీద ఆ ఫ్రస్ట్రేషన్ తో ఇంకొక్కటి పీకి బట్టలు తీసుకురా అంటూ బయటకు వెళ్ళిపోయాడు రాజ్. నిన్నేమైనా ఇబ్బంది పెట్టాడా అని జయదేవ్ గారు సహస్రాన్ని అడిగితే లేదు అని చెప్తుంటే చిర్రున ఒక చూపు చూశారు మానస. సరే నువ్వు మాట్లాడిరా అని మానస గారికి చెప్పి కొడుకు నిర్వాకానికి చీవట్లు పెట్టే ఛాన్స్ దొరకడంతో ఆ పని మీద ఫాస్ట్ గా వెళ్ళిపోయారు జయదేవ్ కూడా. బట్టలు తీసుకొని తరం కూడా వెళ్ళగానే డోర్ క్లోజ్ చేసి గుర్రుగా చూస్తూ ఉంటే కోపం వచ్చిందా అత్తమ్మా అని అడిగింది. వాడి మీద కోపం లేనప్పుడు వాడిని ఎందుకు దూరం పెడుతున్నావు? వాడి కోసమే కదా నైట్ నన్ను వెళ్ళమన్నావు అన్నారు ఉక్రోషం చూపిస్తూ. చెప్పకుండానే అది మీకు అర్థమైంది, మరి మీ అబ్బాయికి అర్థమైందా అని ప్రశ్నిస్తూ ఉంటే మూతి బిగించి ముఖం అదోలా పెట్టారు మానస. దగ్గరికి వచ్చి సైడ్ నుంచి హక్ చేసుకుని నాకు మీ అబ్బాయి మీద కోపం లేదత్తమ్మా, వాడంటే నాకు ప్రాణం. తను చూసారా ఎలా ఉన్నాడో? నేను వెళ్ళిపోతానన్న ఎమోషన్లో అందరి ముందు నేను లేకుండా బ్రతకలేనని చెప్పాడు. మరి నా దగ్గర అది చూపిస్తే వాడిని ఎందుకు దూరం పెట్టుకుంటాను? బయటకు పొమ్మంటే మళ్ళీ అగ్రిమెంట్ చేసుకుందామని అడుగుతున్నాడు. నా మీదున్న ప్రేమ ఆ పొగరు బలుపు దాటి బయటకు రావటం లేదు. నా కాళ్ళు పట్టుకోవాలని నేను కోరుకోవడం లేదు. నన్ను ఏడిపించాలన్న కాన్సెప్ట్ వదిలేసి నిజాయితీగా వాడి మనసులో నా మీద ఉన్న ప్రేమను నాకు చూపించాలి అని ఖచ్చితంగా చెప్పింది సహస్ర. నువ్వు చెప్పింది కూడా నిజమే. మీ మావయ్య అందరిలో ఎలా ఉన్నా నా దగ్గర నా మనిషిగా ఉంటారు. అహానికి పోరు. నా కోపం అలకలు అరుపులు అన్నీ తీసుకుంటారు. అలాగే మీ మావయ్య కోపం సంతోషం సరదా
చెప్పకముందే గ్రహిస్తాను నేను. ఇప్పటి వరకు వాడి బలుపుని చూసావుగా. హ్మ్, ఇప్పుడు నీ మొగుడిగా నీ దగ్గర ఎలా ఉండాలో నువ్వు నేర్పించుకో. మాట కందనంత దూరంగా మనిషుంటే నీ మనసు, ఆ మనసులోని నీ బాధ వాడికి ఎలా అర్థమవుతుంది అని మానస్ గారు అడుగుతూ ఉంటే ప్రశ్నార్థకంగా చూసింది సహస్ర. మొగుణ్ణి దూరం పెట్టి సాధిస్తే మొండిగా పోతారు. అది నా కొడుకని కాదు, ప్రతి మగాడు అది జన్మ హక్కు అన్నట్టుంటారు. అమ్మగా అత్తగా కాదు, ఒక ఆడదానిగా చెప్తున్నా. కొట్టుకున్నా తిట్టుకున్నా కోపం ప్రేమ ఏదైనా సరే మీ ఇద్దరి మధ్యనే ఉండాలి. మూడో కంటి వరకు, పక్కింటి చెవి వరకు వెళ్ళకూడదు. మీ ఇద్దరి మధ్య చెప్పుకోలేనంత ప్రేమున్నా దగ్గరతనం లేకపోతే మీ మధ్యలోకి రావడానికి మరొకరికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అది ఏ బంధమైనా కావచ్చు, ఏ రూపమైనా కావచ్చు. ఇప్పటికే చాలా బాధపడ్డావు. మౌనంగా ఉండి మరొక తప్పుకి అవకాశం ఇవ్వకు. అమ్మైనా అడిగితేనే అన్నం పెడుతుంది. కొన్ని విషయాలు నువ్వు చెప్తేనే వాడికి అర్థమవుతాయి. ఏదైనా నువ్వు మాట్లాడితేనే మొదలవుతుంది. నీతో ఉంటేనే సాధ్యమవుతుంది. నీకు కావాల్సింది దక్కే వరకు వాడిని సాధించు, కోపం చూపించు, ఇలాగే ఉండాలి, ఇలాగే కావాలని శాసించు. కానీ అది మీ ఇద్దరిని దాటి మరో కంటికి తెలియకూడదు. మీ గది దాటి బయటకి పొక్కకూడదు. ఎక్కడా ప్రేమ తగ్గకూడదు. చేతికి అందితేనే కదా చెవి మెలిపెట్టగలవు. ఆశ పెట్టి అందరి ద్రాక్షలా ఊరించు అని మానస గారు తన అనుభవసారం పూసగుచ్చారు. నిజం ఆవిడ అంత క్షుణ్ణంగా వివరంగా, అందులోనూ తన కొడుకు కోసమే చెప్తుంది అని ఏ మాత్రం ఎక్స్పెక్ట్ చేయని సహస్ర నమ్మలేని ఆశ్చర్యంతో గట్టిగా అత్తగారిని హత్తుకుంది. థ్యాంక్స్ అత్తమ్మా, నువ్వు చెప్పినవన్నీ గుర్తుపెట్టుకుంటాను. మీ అబ్బాయి బలుపుతో ఆడుకుంటాను. నాకు కావలసినట్టు సాధించుకుంటాను అని కాన్ఫిడెంట్ గా చెప్తూ ఉంటే మురిసిపోయారు మానస. గిచ్చితే నొప్పి తెలియనంత సమ్మగా ఉండాలి అని బుగ్గలు పునికి నా ఫుల్ సపోర్ట్ నీకే అంటూ మెటికలు విరిచారు. అత్తమ్మ గారి దీవెనల బలంతో సెల్ఫ్ మోటివేషన్ లోకి దిగింది సహస్ర. ఇక్కడ బలుపు బాబు మాత్రం ఇంకా దుప్పటితోనే బ్యాక్ యార్డ్ లో కూర్చుంటే తన బట్టలతో పక్కనే ఉన్నాడు తరణ్. చూడడానికి సరదాగా ఉన్న రాజు మాత్రం ఆ మూమెంట్ ని తీసుకోలేకపోతున్నాడు. ఎంత అల్లరి చేసినా, ఎంత గొడవ పడినా తినడం మానేసి ఏడ్చి ఇద్దరికి దూరమైనా ప్రేమ లేదు అని చెప్పినప్పుడే ఒకరికొకరు దగ్గరగా ఉన్నారు. ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదు. విషిత టైంలో కూడా ఎవ్వరితో చెప్పించుకోలేదు. ఎంత పెయిన్ అయినా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మొత్తం ఒక్కడే హ్యాండిల్ చేసుకున్నాడు. బట్ ఈ రోజు సహస్రకు తనకు మధ్య పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ వచ్చింది. తనేంటో పేరెంట్స్ కి తెలుసు, సహస్ర ఏంటో కూడా తెలుసు. అయినా ఎందుకో అది నచ్చటం లేదు. తనకు తానే ఒక బఫూన్ ఫీలింగ్ వస్తూ ఉంటే కోపం వస్తోంది. కొడుకుకి క్లాస్ పీకుదామని వీరావేశంతో వచ్చిన జయదేవ్ గారు అయ్య గారి ఆలోచన గమనించి తరణ్ దగ్గర డ్రెస్ తీసుకొని వాడిని వెళ్ళమని చెప్పి కొడుకు పక్కన కూర్చున్నారు. దానికి సపోర్టుగా నాకు చెప్పాలని ట్రై చేయకండి. అది నా పెళ్ళం, మధ్యలో వచ్చింది మీరే అన్నాడు యమ సీరియస్ గా తండ్రి నోరు తెరవకముందే. తను నీ భార్య అని నీకు తెలిసినప్పుడు నువ్వు భర్త అనే నమ్మకాన్ని తనకు కలిగించాల్సిన బాధ్యత కూడా నీదే. రావద్దు అని చెప్పినంత తేలిక కాదు మమ్మల్ని అలా రాకుండా ఆపగలగటం. నాకు నా భార్యకి మధ్యలో నువ్వొస్తావు, ఇష్టానికి అల్లరి చేస్తావు. మీ అమ్మ నన్ను తిడుతుంది, అరుస్తుంది. కానీ నువ్వు వెళ్ళిపోయాక ఆ అల్లరి అరుపులన్నీ నీతోనే పోతాయి. తిరిగి మేమిద్దరమే ఉంటాము. భార్యాభర్తలంటే మాలా ఉండాలని నేను చెప్పను. కానీ నీ భార్యకి నువ్వు ఎలా కావాలో, తనకేం కావాలో తెలుసుకొనివ్వడమే భర్తగా నీ సమర్థత. విషిత విషయంలో నువ్వు చాలా డిస్టర్బ్ అయ్యావని ఈ మధ్య తెలుస్తూ ఉంది అని జయదేవ్ గారు అనడమే తిరిగి చూసిన రాజ్ కోపంలో తీవ్రత పెరిగింది. తండ్రినిరా నేను. చిన్నప్పటి నుంచి ఈ చేతులతో నిన్ను పెంచాను. నా కొడుకేంటో నాకు తెలీదా? అంతటి ఆవేశంలో కూడా నీలోని నిజాన్ని బయట పెట్టకుండా మేనేజ్ చేశావు. ఇప్పటి వరకు ఇలా మేనేజ్ చేస్తూనే బతికేశావు. ఇక మీదట ఎటువంటి నాటకాలు, రహస్యాలు లేకుండా నిన్ను ప్రేమిస్తున్న సహస్రతో సంతోషంగా ఉంటే చూడాలనుకుంటున్నా. చిన్నప్పటి నుంచి నా కొడుకు నాకన్నా పదింతలు గొప్పగా చూశాను. ఒకవేళ నువ్వు చనిపోయినా అదే గొప్పతనంలో ఉండిపోయేవాడిని. విషిత భార్యగా నీ కోపాన్ని, నీ ఆవేశాన్ని భరించింది. మరి సహస్ర మీద ఏ హక్కుతో నువ్వు ఎన్ని చూపిస్తున్నావు? పెళ్లి లేదు, ప్రేమ లేదు. మరి తను ఏం కోరుకొని నిన్ను భరించింది?
విషితకు భర్తగా మాత్రమే ఉన్నావు. ఆ బ్రతుకులో నటన లేదు. అయితే మీ ఇద్దరి మధ్య సఖ్యత కూడా లేదని ఇప్పుడే అర్థమైంది. సహస్రతో ఉన్న ప్రతి నిమిషం నీ బ్రతుకు నటన. అయినా కూడా నువ్వే కావాలనుకుని నీ ప్రేమ కోసం విషిత కన్నా 1000 రెట్లు నిన్ను భరించింది. అంత భరించిన అమ్మాయి దగ్గర అడ్జస్ట్ అయితే ఏం పోతుందిరా? కాస్త ఓర్పు పడితే ఏం తగ్గుతుందిరా? మహా అయితే ఇంకా ప్రేమిస్తుంది. నీకు కావాల్సింది కూడా అదేగా. నా కొడుకు చిన్నప్పటి నుంచి ఏది చెప్పించుకోలేదు. ఇప్పుడు చెప్పించుకునే చిన్న పిల్లాడు కూడా కాదు అని ముగించిన జయదేవ్ గారి ముఖంలో దిగులు. బట్టలు పక్కన పెట్టి వెళ్ళడానికి లేచిన ఆయన చెయ్యి పట్టుకొని, అడ్జస్ట్ అయితే అది ప్రేమ పెరగదు, అడ్జస్ట్మెంట్ మాత్రమే మిగులుతుంది. విషితకు నాకు మధ్య ఉన్న డిస్టర్బెన్స్ అదే. నా కోసం సహస్ర అన్నిటినీ అడ్జస్ట్ అయింది. బట్ తన దగ్గర తప్పించుకోవడానికి నేను ఎక్కడా దేనికి అడ్జస్ట్ అవ్వలేదు. అన్నీ నాకు కావలసినట్టే చేశాను. అలాగే నన్ను ప్రేమించింది. దాని దగ్గర నేను అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అన్నాడు పొగరు నిండిన కాన్ఫిడెన్స్తో. అయితే ఇలాగే నీ రూమ్కి వెళ్ళు. నిన్నుగా యాక్సెప్ట్ చేసిన నా కోడలు తిరిగి మమ్మల్ని పిలవకుండా చూడు. మరొక విషయం రాజ్, నువ్వు ఎక్కడ అడ్జస్ట్ అవ్వకుండానే సహస్రను దక్కించుకున్న నీ ప్రేమే అంత గొప్పదైతే మరి నీకోసం అన్నిటికీ అడ్జస్ట్ అయ్యి తన జీవితం ఉంటుందో పోతుందో కూడా తెలియని అయోమయంలో అవమానాలు భరిస్తూ నీ కోసం పరుగులు పెట్టి నీ కోసం తప్పించిన సహస్ర ప్రేమ ఇంకెంత గొప్పది. అడ్జస్ట్మెంట్ అంటే గేలం వేసి పట్టే అంత పెద్దగా ఉండదు. భూతద్దంలో చూసినా కూడా కనిపించినంత సూక్ష్మంగా ప్రేమతో నిండి మధురంగా ఉంటుంది. సహస్ర బై బర్త్ ప్యూర్ వెజిటేరియన్. నీకు ముక్క లేకపోతే ముద్ద దిగదు. నాన్ వెజ్ తినమని నువ్వు ఎప్పుడూ ఫోర్స్ చేయలేదు. నీకోసం నాన్ వెజ్ చేస్తే ఇష్టంగా తిన్నావు. అలాగే తన కోసం వెజ్ ప్రిఫర్ చేశావు. అంతే ఇష్టంగా తీసుకున్నావు. ఇదంతా కూడా అడ్జస్ట్మెంట్. మనం అడ్జస్ట్ అయ్యామని కూడా మనకు తెలియదు రాజ్. ప్రేమ తెలియనివ్వదు. ఒక్కసారి నిన్ను నువ్వు చెక్ చేసుకో. సహస్రతో నీ ప్రతి స్టెప్ నీ క్యారెక్టర్కి ఎగెనెస్ట్ గా వేసింది. అగ్రిమెంట్ అని తనని లాక్ చేసి నువ్వు స్టార్ట్ చేసింది అడ్జస్ట్మెంట్ లైఫ్. ప్రతి ఒక్కరూ అనుకుంటారు నేను ఇంతే, నా క్యారెక్టర్ ఇంతే అని. ఒక ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుని దానిలోనే పర్ఫెక్ట్ గా ఉన్నామనుకుంటారు. బట్ అది ఆల్వేస్ రాంగ్. మనల్ని ప్రేమించే వాళ్ళు మన కోసం మన చుట్టూ ఉండబట్టే మనకి మనం పర్ఫెక్ట్. ఎందుకంటే వాళ్ళ ప్రేమ మన తప్పుల్ని చూపించదు. బయట నుంచి చూసేవాడికే తప్పులు కనిపిస్తాయి. లోపలున్న వాడికి దానిలోని సుఖం తెలుస్తుంది. నీకు తెలిసింది నేను చెప్పాల్సిన అవసరం లేదు. నీకు తెలియందే నేను చెప్పానని అనుకుంటున్నాను. సహస్ర నీ భార్య. ఇది నీ మాటల్లో కాదు. తను కోరుకున్నది ఇవ్వడం భర్తగా నీ బాధ్యత. దానికి అడ్డదారులు అవసరం లేదు. అది నీ ప్రేమలో చూపించు అనేసి రాజ్ షోల్డర్ తట్టి వెళ్ళిపోయారు జయదేవ్. రాజ్ కదలలేదు. సహస్రతో ఫస్ట్ స్టెప్ నుంచి ఈ రోజు వరకు తనతో ఉన్న ప్రతి అడ్జస్ట్మెంట్ రిమైండ్ చేసుకుంటూ అక్కడే ఉండిపోతే దూరం నుంచే రాజ్ని ఒకసారి చూసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది సహస్ర. టైం చూస్తే 10 దాటుతుంది. ఇక్కడ క్యూటీ బేబీ కళ్ళు తెరవడం లేదు. అలానే లాయర్ బాబుని వదలటం లేదు. ఓసే పొట్టి పెళ్ళాం, ఏంటే మొద్దు నిద్ర? కళ్ళు తెరువు. అవతల నా ఫోన్ కొట్టుకుంటోంది. దానికి ఛార్జింగ్ కూడా పెట్టాలి అని క్యూటీ బేబీ షోల్డర్ పట్టి కదుపుతున్నాడు. అబ్బే, అల్లరిలో పిహెచ్డి, నిద్రలో ఎస్హెచ్డి చేసిన మన క్యూటీ బేబీ డీప్ స్లీప్ తో స్లీపింగ్ బ్యూటీని మించిపోయింది. అర్జెంట్ అపాయింట్మెంట్ కావడంతో ఆబీ కోసం ఇంటికి వచ్చేశారు మున్ని, ఆబీ అసిస్టెంట్ లాయర్ వినయ్ వర్మ. ఫ్రూట్స్, పిండి పళ్ళతో బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి రాత్రి హెడేకి టాబ్లెట్ వేసుకుని ఆఫీస్కి స్టార్ట్ అవుతున్న నందితకి ఎదురు పడ్డారు ఇద్దరు. వాళ్ళని చూడగానే నందిత ఇరిటేట్ గా ఒక లుక్ ఇస్తే, హాయ్ అంకుల్ అని విష్ చేసిన మున్నికి రిటర్న్ స్మైల్ ఇచ్చి అమర్నాథ్ గారు స్టెప్ తీసుకుని వివరణ అడిగితే, అర్జెంట్ అపాయింట్మెంట్ సార్ 10కి స్టార్ట్ అవుతానన్నారు. బట్ ఇప్పటి వరకు కనీసం ఫోన్ కూడా ఆన్సర్ చేయటం లేదు అని వినయ్ కొంచెం టెన్షన్తో చెప్తూ ఉంటే, హో, అంత అర్జెంట్ అపాయింట్మెంటా? పిఎంతోనా లేక సీఎంతోనా? లీడర్స్ కూడా పర్ఫెక్ట్ టైం పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తారా అని ఎగతాళిగా అడిగింది నందిత. ఆవిడ ప్రశ్నించే పద్ధతికి వినయ్కి ఏదోలా అనిపిస్తే, నందు, అభి మన ఇంటల్లుడు, అతను అభి అసిస్టెంట్. మన అల్లుడికి మనం మర్యాద ఇవ్వకపోతే వాడు మనకి కూడా మర్యాద ఇవ్వడు. కొంచెం చూసి మాట్లాడు అని అమర్నాథ్ గారు చెప్తూనే ఉన్నా కావాలనే తన స్టేటస్ చూపుతూ,
లాయర్ ఇక్కడే ఉంటున్నానని, ఐ మీన్ అత్తగారింట్లో ఉంటున్నానని మీకు ఆల్రెడీ చెప్పాడా? అంది సాగదీస్తూ. వినయ్కి అంత ఐడియా లేకపోయినా మున్నికి డైనోసర్ మమ్మీ గురించి కొంత అవగాహన ఉండడంతో, ఎస్ మ్యామ్, సార్ ఇక్కడికి రావడానికి ముందే మాకు చెప్పారు క్యూటీ మ్యామ్ కోసం కొంతకాలం ఇక్కడే ఉంటామని. అది చాలా నార్మల్ గా ఆన్సర్ ఇచ్చిన మున్ని, అంకుల్, సార్ని అర్జెంట్గా కలవాలి. ఫోన్ ఆన్సర్ చేయటం లేదు, మీరు పిలుస్తారా అని రిక్వెస్ట్గా అడిగితే, మీ సార్కి ఇక్కడ ఎవ్వరు సర్వెంట్స్ లేరు, బయటకు వచ్చినప్పుడు కలవండి అని మున్ని ఆన్సర్ రుచించని ఇరిటేషన్తో చెప్పింది నందిత. మ్యామ్ ప్లీజ్, ఇట్స్ రియల్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెంట్రల్ హోమ్ మినిస్టర్ పిఏ కాల్స్ మీద కాల్స్ చేస్తున్నారు. 10K అపాయింట్మెంట్, ఇట్స్ ఆల్రెడీ 10:20. మాకు ఏం చెప్పాలో తెలియటం లేదు. ప్లీజ్ ఫస్ట్ ఇదైనా చెప్పండి, సార్ ఎప్పుడు లేట్ చేయరు. అభి సార్ బాగున్నారు కదా అని మున్ని వినయ్ ఇద్దరు కంగారు పడుతూ ఉంటే, సెంట్రల్ హోమ్ మినిస్టర్ అన్నవే వాళ్ళకన్నా డబుల్ కంగారుతో, అభి బాగున్నాడు, ఇంకా నిద్ర లేవలేదంతే, నేను పిలుచుకొస్తాను అని లోపలికి పరిగెత్తారు అమర్నాథ్. సెంట్రల్ హోమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ అని వినడమే షాక్ లో స్ట్రక్ అయింది నందిత. పైకి వెళ్లి డోర్ కొడుతున్న అమర్నాథ్ గారి హడావిడికి ఇంకా పైనుంచి కదలని క్యూటీ బేబీని బెడ్ మీద పడుకోబెట్టి షర్ట్ వేసుకుని డోర్ ఓపెన్ చేశాడు అభి. ఎదురుగా అమర్నాథ్ గారు కంగారుగా ఏదేదో మాట్లాడుతూ ఉంటే, మొన్నే వాళ్ళు వచ్చారా అని స్టేబుల్ గా అడిగిన అభికి నిలువుగా తల కదుపుతూ అచ్చు క్యూటీలా ఆన్సర్ చెప్తూ ఉంటే, ఇట్స్ ఓకే మావయ్య, నేను చూసుకుంటాను అని లోపలికి వెళ్లి ఫోన్ తీసుకుని కిందకి వచ్చాడు అభి. స్టాట్యూలా ఇంకా అలాగే ఉన్న నందిత అల్లుడు వస్తూ ఉంటే ఒక మాదిరి చూసి కార్ ఎక్కి కూర్చొని విండో కొంచెం డౌన్ చేసింది వాళ్ళ మాటలు వినడానికి. వినయ్ మున్నితో మాట్లాడి వెంటనే సెంట్రల్ మినిస్టర్ పిఏకి కాల్ చేశాడు అభి. ఇంకో ½ లో ఉంటాను, సార్కి చెప్పండి అని ఎప్పటిలా ఎటువంటి ఆర్భాటం హడావిడి కంగారు లేకుండా ఒక నార్మల్ పర్సన్ తో మాట్లాడుతున్నట్టే మాట్లాడుతున్నాడు అభి. ఒక 5 minutes మాట్లాడి అటు నుంచి ఏం చెప్పారో నవ్వుతూ ఓకే అని కాల్ కట్ చేసిన అభి అమర్నాథ్ గారి కోసం వెనక్కి తిరిగితే ఫుల్ బిజీగా ఉన్నట్టు ఫోన్ తీసుకొని కటింగ్స్ ఇస్తోంది నందిత. ఆవిడ ఎక్స్ట్రాను గమనించినా పాయింట్ చేయకుండా అమర్నాథ్ గారిని పిలిచాడు అభి. హోమ్ మినిస్టర్ అనేసరికి సైలెంట్ అయిపోయిన పెళ్ళాన్ని ఓ మాదిరిగా చూసుకుంటూ గర్వంగా అల్లుడు ముందు నిలబడ్డారు అమర్నాథ్. వినయ్ తీసుకొచ్చిన క్యాష్ ఆయన చేతిలో పెడుతూ ఉండగా చూసిన నందిత మొహం ఎర్రపడింది. రాత్రి ఇవ్వవలసిన లెక్క ఇప్పుడు ఇస్తున్న అల్లుడి మీద నిప్పులు చెరుగుతూ వెంటనే గ్లాస్ రైజ్ చేసి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతే, మీ అత్తకి నేను చెప్తాలే అని నవ్వుతూ అన్నారు అమర్నాథ్. థ్యాంక్స్ మావయ్య, వినయ్ మిమ్మల్ని డ్రాప్ చేస్తాడు, మీరు వెళ్ళండి అని అమర్నాథ్ గారిని కూడా పంపి మున్నితో లోపలికి వెళ్ళాడు అభి. బెడ్ మీద క్యూటీ బేబీ ఇంకా కళ్ళు తెరవలేదు కానీ అభి వదిలేయడంతో ఆ ప్లేస్ లోకి పిల్ల చేరింది. ఇది నిజంగానే కుంభకర్ణుడి సిస్టర్ అని నవ్వుకుంటూ అలాగే ఎత్తుకెళ్లి ట్యాప్ కింద నిలబెట్టాడు. ఒక్కసారిగా మీద పడిన వాటర్ కి వర్షం వర్షం అని చిందులు తొక్కుతున్న క్యూటీ బేబీని సెట్ చేసి ఆమె బయటకు వస్తే, బాత్ కంప్లీట్ చేసుకుని వచ్చిన క్యూటీ బేబీ బుగ్గలు చెర్రీ రెడ్ కలర్ లో బ్రైట్ గా మెరుస్తున్నాయి. గుండెల వరకు టవల్ తో ఉన్న క్యూటీ బేబీని గట్టిగా హగ్ చేసుకుని, ఐ లవ్ యూ మై డయర్ పెళ్ళాం, కింద మున్ని వెయిట్ చేస్తోంది, డ్రెస్ అయ్యి వెళ్ళు అని చెప్పి షోల్డర్ మీద చిన్నగా పెదవులద్ది బాత్కి వెళ్ళాడు అభి. బెడ్ మీద ల్యాప్టాప్ తో బిజీగా ఉన్న సహస్ర బ్యాక్ డోర్ లాక్ చేసిన సౌండ్ కి చూస్తే డోర్ స్టెప్ దగ్గర రాజ్ ఇంకా దుప్పటిలోనే ఉన్నాడు. ఒంటి మీద ఉండాల్సిన డ్రెస్ షోల్డర్ మీద ఉంటే జస్ట్ అలా చూసి మళ్ళీ స్క్రీన్ మీద కళ్ళు తిప్పుతూ, ఏమైనా కావాలా అని అతని ప్రెసెన్స్ ఫీల్ అవ్వకుండా అడిగితే, స్నానం చేయాలి అన్నాడు కొట్టినట్టే. మరి మన సహస్ర రాజుల మధ్య ఈ టామ్ అండ్ జెర్రీ ఫైట్ లో గెలుపెవరిది? సహస్ర కోరుకున్నట్టుగా రాజు ముక్కు పిండి మరి తన ప్రేమను రాజు నుంచి వసూలు చేస్తుందా, లేక రాజ్ బాబే తన పంతాన్ని వదిలి సహస్రపై తనకున్న ప్రేమాని ఒప్పుకొని ప్రేమగా అందిస్తాడా? ఫస్ట్ నైట్ తో మన క్యూటీ బ్యూటీకి ఫుల్ మీల్స్ పెట్టని మన వకీల్ సాబ్ మినీ రొమాన్స్ తో అయినా మన క్యూటీ బ్యూటీ హాట్ డ్రీమ్స్ ని నిజం చేస్తాడా? దీపక్ నెక్స్ట్ స్టెప్ ఏమిటో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.